WHO లెక్కల ప్రకారం 2024 సంవత్సరం మొదలైనప్పటి నుండి 10 మిలియన్ల కన్నా ఎక్కువ డెంగ్యూ కేసులు ప్రపంచంలో నమోదయ్యాయి. అలాగే 5 మిలియన్ల కన్నా ఎక్కువ డెంగ్యూ రిలేటెడ్ డెత్స్ అయ్యాయి. ప్రతి సంవత్సరం 33 మిలియన్ల కన్నా ఎక్కువ డెంగ్యూ కేసులు మన దేశంలో నమోదవుతున్నాయి. ఇంత ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం ఎలా వ్యాపిస్తుంది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అందరికీ హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి సబ్స్క్రైబ్ చేసి అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. డెంగ్యూ జ్వరం ముఖ్యంగా జూన్ నుండి ఆగస్టు వరకు రైనీ సీజన్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. డెంగ్యూ జ్వరం దోమ కుట్టిన 4 నుండి 6 రోజుల్లో వ్యాపిస్తుంది. డెంగ్యూ జ్వరం ఈడిస్ జాతికి చెందిన దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏడిస్ లేదా డెంగ్యూ దోమల శరీరం మీద తెల్లని చారలు ఉంటాయి. వీటి ద్వారా వీటిని గుర్తించవచ్చు. ఈ డెంగ్యూ దోమలు ముఖ్యంగా పగటి మాత్రమే కుడతాయి. డెంగ్యూ జ్వరం లక్షణాలు ఏమిటి? డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది. యూజువల్గా 101 నుండి 103 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. దీంతోపాటు సివియర్ హెడేక్, సివియర్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. కడుపులో తిప్పటము, కంటి వెనక నొప్పిగా ఉండటము, ఫెటిగ్గా ఉండటము, స్కిన్ ర్యాషెస్ లేదా అల్సర్స్ ఉండటము, నడుము నొప్పి, చలి ఎక్కువగా ఉండటము, వాంతులు లేదా వికారం వంటి లక్షణాలు ఉంటాయి. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు ఏమిటి? డెంగ్యూ నిర్ధారణకి ముఖ్యంగా 3 పరీక్షలు ఉంటాయి. ఐసీటీ ఇమ్యునోక్రోమాటోగ్రఫీ లేదా ర్యాపిడ్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ రిజల్ట్ 1-2 అవర్స్లో తెలుస్తుంది. సెకండ్ ఎలిసా ఎంజైమ్ లింక్ ఇమ్యునోసార్బెంట్ అస్సే టెస్ట్. ఈ టెస్ట్ రిజల్ట్ 1 నుండి 2 రోజుల్లో తెలుస్తుంది. మూడవ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. దీని రిజల్ట్ కూడా 1 నుండి 2 రోజుల్లో తెలుస్తుంది. డెంగ్యూ జ్వరానికి చికిత్స ఏమిటి? డెంగ్యూ జ్వరానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రోగి లక్షణాలను బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. జ్వరం ఉన్న వాళ్ళకి పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఎక్కువ ద్రవాలు, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవాలి. బీపీని మెయింటైన్ చేయాలి. ప్లేట్లెట్స్ తగ్గిన పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి.